మారుస్తారండి మీకు ఓటేస్తే మీకు నిరుద్యోగులు నా ఓటేస్తే అశోక్ సార్కి ఓటు వేసి గెలిపిస్తే మీరు ఏం మార్పు తెస్తారు? చాలా మంది చాలా అంటే అరచేతిలో వైకుంఠం చూపిస్తాం మన సీఎం చెప్తుండే కదా, నేను 50 ఏళ్ళ ప్రణాళికను నేను పెట్టినానని. మీరు కూడా మేబీ ఐ థింక్ ఈజ్ ఒక సంథింగ్ ఒక మీడియాలో నా దగ్గర 50 సంవత్సరాల ప్రణాళిక ఉంది అంటే వినడానికి చాలా బాగుంది, ఆచరణలోకి వచ్చేసరికి ఏది అవ్వట్లేదు అనేసి. ఏంటి మీకు ఇస్తే ఇది నేను చేస్తాను, ఇది నేను ఫైట్ చేస్తాను, ఇది జరుగుతుంది అనేసి మీరు ఏ రకమైన అష్యూరెన్స్ ఇవ్వగలుగుతున్నారు వాళ్ళకి? ఒక ఎమ్మెల్సీ నిరుద్యోగులకు పెద్దగా చేసేది ఏముండదు, ఉండడు వాస్తవం అది. మరి అశోక్ సార్ ఏం చేస్తారంటే వాస్తవంగా నువ్వు చట్టసభలో మాట్లాడేది ఎంత? సంవత్సరానికి 2 సార్లు సమావేశం అయితే ఒక సమావేశంలో గంట, ఇంకో సమావేశం గంట, 2 గంటలు శాసనమండలిలో మాట్లాడేది ఏముండదు. నేనేమంటున్నంటే నిరుద్యోగులను మొబిలైజ్ చేస్తా, నిరుద్యోగుల వెంట నడుస్తా, గ్రామం తిరుగుతా. ప్రైవేట్ ఉద్యోగాలు ఏంటివి, గవర్నమెంట్ ఉద్యోగాలు ఏంటివి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏంది, మనం ఏం చేయాలా, స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసుకోవాలా, వాళ్ళని మోటివేట్ చేయాలి. అరే బాబు నీ బతకాలంటే ఇది కాదు, ఇది చదువు, ఈ మార్గంలో పోవాలా, ఆ మార్గానికి సంబంధించిన కోర్సులు కూడా నేను డిజైన్ చేస్తా. ఎమ్మెల్యే కాడిపోయి కాళ్ళు పట్టుకొని డబ్బులు అడుకొస్తా, 100 రూపాయలు అడుకొస్తా, ఇంటింటి జోల పెట్టి అడుకొచ్చి ఒక 10 కోట్ల రూపాయలు పెట్టి రాష్ట్రం మొత్తం కూడా ఎలాంటి కోర్సు డిజైన్లో ఆ డిజైన్ కోర్సు చేస్తా. ఎందుకంటే ఎమ్మెల్సీ పదవికి ఎందుకు పోటీ చేస్తున్నా, ఇప్పుడైనా కొట్లాడతా, అప్పుడైనా కొట్లాడతా. ఎమ్మెల్సీ అనే పదవి ఉంటే వాయిస్ కొంత పవర్ ఎక్కువ వస్తుంది అంతే. ఒక మంత్రి కాడికి పోతే ఎమ్మటి అపాయింట్మెంట్ ఇస్తారు, సింగిల్గా పోతే వాడు అపాయింట్మెంట్ ఇయ్యాడు. ఒక ఎమ్మెల్సీగా పోతే అపాయింట్మెంట్ ఇస్తే సమస్య ఇదని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి కాడికి పోయి కలిసి సమస్యను చెప్పడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు గెలిచిన సమస్య కూడా చెప్పలేరు. ముఖ్యమంత్రి కాడికి పోయి డైరెక్ట్గా ఇది అన్యాయం చెప్పగలుగుతారు? అసలు కలిసిరు ఎన్నిసార్లు కలిసిరు? ఎవరు ఎప్పుడు కలలేదు, ఎంతవరకు కలవలేదు. ఎందుకు కలవలేదు? ఎప్పుడంటే ఎవరైనా ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడైనా కలవచ్చు కదా. నేను పోవాలని కూడా ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ఒక మెమరాండం ఈ సమస్య ఉంది మరి మీరు చేస్తామన్నారు కదా, ఎందుకు? ఆ సంస్థలకు మెమరాండాలు ఇచ్చాను, టీఎస్పీసీకి మెమరాండం ఇచ్చాను, ఆ సంస్థలకు మెమరాండాలు ఇచ్చాను. ప్రతిరోజు కూడా ఈ మొబైల్ వీడియోల ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, ఇది అన్యాయం జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. వాళ్ళ ఉద్యోగాల సంఖ్యను పెంచమని అడుగుతున్నా, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయమని చెప్తున్నా. ఒకవైపు స్కిల్ డెవలప్మెంట్, అలాగే హైదరాబాద్లో 70% స్థానిక ఇస్తారా ఇవ్వరని కొట్లాడుతూ ఉన్నాను. రేపు ఒకటి నిరుద్యోగులలో నైరాశ్యంలో ఉన్న నిరుద్యోగులకు చైతన్యం నింపాలి, వాడు ఏం చదవాలో నేర్పియాలి. పైగా హైదరాబాద్లో 75% స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా కొట్లాడాలి. ఇది నా ప్రధానమైన ఎజెండా. ఒకటి ప్రైవేట్ రంగం, ఒకటి గవర్నమెంట్ ఉద్యోగం అనే ఒక చాయిస్, ఒక ఆప్షన్, ఏ ఆప్షన్ ఇస్తూనే బి ఆప్షన్ కూడా గట్టిగా నిలబడాలని చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను నేను. కానీ ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నాడు, సో కాంగ్రెస్ నుంచి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి ఉన్నాడు, మీరు ఇండిపెండెంట్ 5 బక్క జడ్సన్, ఇప్పుడు ఉన్న పేర్లు అయితే 5. అవును. సో ఒకవేళ ఎక్కడికి వాళ్ళు ఓటు చీలితే ఎవరికి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది? సరే పోటీ చేసే వాళ్ళకు డెఫినెట్గా మేము గెలుస్తామనే దీపాతో ఎవరైనా యుద్ధం గెలవాలనే దిగుతారు. కానీ ఇప్పుడున్న దాంట్లో ఏదైనా చేసి ప్రజల్ని మ్యానిపులేట్ చేస్తారనే మాట వినిపిస్తున్న నేపథ్యంలో అంటే ఖచ్చితంగా మీకే ఓటు పడుతుంది అనే నమ్మకం ఎందుకుంది? వాళ్ళేమో అంటే బలుమూరు వెంకట్ లాంటి వాళ్ళని కొనే స్థాయి ఉన్న ఎవరైతే అంటే నానేమో అంగిలాగు సిద్ధాంతం అనుకుంటూ పోతుంటాడు, మరి ఆయన తిరిగే కార్లు, ఆయన పాష్నెస్ వేరుగా ఉంటుంది. ఈరోజు ఈ రియాలిటీ అనేది ప్రజలకు తెలిసిందా? అంటే ఒకటి మేడం, ఇక్కడ ఇవాళ పార్టీలు, ప్రధాన పార్టీలన్నీ పార్టీలకు సంబంధించిన వాళ్ళే, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, పార్టీలు. ఆ ముగ్గురు ఎవరు, బక్క జడ్సన్ కూడా కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిన వ్యక్తిని, అంటే వాళ్ళకు రాజకీయ పార్టీతో సంబంధం ఉంది. అశోక్ సార్ రాజకీయ పార్టీతో సంబంధం లేదు కదా. కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ మీద కొట్లాడిండు, టీఆర్ఎస్ ఉంటే టీఆర్ఎస్ మీద కొట్లాడిండు. నేను పార్టీలకు అతీతంగా ఉన్న వ్యక్తిని. పైగా వీళ్ళెవ్వరు కూడా నిరుద్యోగ అంశాల మీద ఇంతవరకు మాట్లాడలే. నిరుద్యోగ అంశాలపైన వాళ్ళకి అవగాహన లేదు. మీరు కావాలంటే నాతో చర్చ పెట్టండి, నేను మాట్లాడతా. నేను అడిగే ప్రశ్నలు వాళ్ళు సమాధానం చెప్పండి, వాళ్ళు అడిగే ప్రశ్నలు నేను సమాధానం చెప్తా. ఇది రాజకీయ పదవి కాదు. ముందుగా నిరుద్యోగులకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి మాట్లాడే అంశము. అంటే వాళ్ళు రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళకు రాజకీయాల మీద అవగాహన తప్ప నిరుద్యోగులపైన, ఉద్యోగులపైన అవగాహన లేదు. నేను రాజకీయేతరానికి సంబంధించి రాజకీయాల సంబంధం లేని వ్యక్తిని, నిరుద్యోగుల గురించి, ఉద్యోగుల గురించి సబ్జెక్టు తెలిసిన వ్యక్తిని, అవగాహన కలిగిన వ్యక్తిని, గత 10 సంవత్సరాలుగా పాఠం చెప్తున్నా. ఇవాళ నా తెలంగాణ ఉద్యమాన్ని కొన్ని లక్షల మంది విన్నారు. మీరు టీసాట్ గవర్నమెంట్ ఛానల్లో చెప్తే 80 లక్షల వ్యూస్ ఉంటాయి. 80 లక్షలు అంటే నేను ఏది మాట్లాడినా ఉద్యోగుల గురించి, నిరుద్యోగుల గురించి మాట్లాడే తప్ప వేరే అంశం మాట్లాడాను. కాబట్టి నిరుద్యోగులు అనే వాళ్లకు పరిచయమైన, సుపరిచితమైన వ్యక్తి ఎవరంటే అశోక్ సారు. కానీ మరి మనకు లొల్లేందుకన్నా ఒక నాకు సపోర్ట్ చేయి అనే విషయం మీకు ఎప్పుడన్నా కన్వే చేసే ప్రయత్నం చేసినాడా? అంటే వేరే వాళ్ళతో చేశారుగా. నేను 100% ఏమని కన్వే చేసి, కన్వే అంటే ఇక మీరు ఊకోవడం బెటరు, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయండి అడిగారు. నేను కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తాను? కాంగ్రెస్ పార్టీకి పైన యుద్ధం చేసే, మొట్టమొదటి యుద్ధం చేసే వ్యక్తి అశోక్ సారు. యుద్ధాన్ని మొదలుపెట్టింది అశోక్ సార్. ఇప్పటివరకు ఓల్ మాట చెప్పండి, కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేసే వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారా?
వాళ్ళు ఆగుతున్నారు ఇంకా. కానీ అట్లే అందరికంటే ముందుగా యుద్ధం మొదలుపెట్టినా నా యుద్ధం కొనసాగుతుంది. ఎవరు మీకు నైతికంగా ఇప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరున్నారు? ఓన్లీ విద్యార్థులే. నాకు ఏ రాజకీయ పార్టీలు కూడా నాకు ఎవరు నైతిక మద్దతు ఇచ్చేవాళ్ళు లేరు. నాకు మద్దతు ఇస్తామని చెప్పేసి మోసం చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎవరు? బల్మూరు వెంకట్ మద్దతు ఎట్లా ఇస్తా అన్నాడు అంటే ఫస్ట్ అంటే ఎమ్మెల్సీ పదవి విషయంలో కాదు, నాకు అండగా నిలబడుతున్నటువంటి ఒక బల్మూరు వెంకట్ ఇవాళ పార్టీకి అమ్ముడు పోయిండు. పార్టీ అలానే ఉన్నాడు కదా, అలానే ఉన్నాడు. మరి ఈయనకి ఎప్పుడు మాట్లాడిండి? ఈయన ఇలా తీర్మానం వల్ల ఎప్పుడు నిరుద్యోగ అంశం ఎప్పుడు మాట్లాడింది ఆయన? ఎప్పుడు మాట్లాడింది ఆయన? లాస్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మాట్లాడిండు. ఏం మాట్లాడిండు ఆయన? నిరుద్యోగుల గురించి అవగాహన లేని వ్యక్తికి ఎందుకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారు? ఏం చూసి తీర్మానం వల్ల ఏం చూసి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు మీరు చెప్పండి ఫస్ట్. సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ కల్పించిండు, అందరి సమస్యలు తెలుసు. సోషల్ మీడియా విద్యార్థులు సోషల్ మీడియా స్టార్. నిరుద్యోగుల గురించి ఏం మాట్లాడండి ఆయన? నిరుద్యోగుల గురించి ఏం మాట్లాడండి? ఇది రాజకీయ పదవి కాదు. రాజకీయాలు మాట్లాడడానికి 119 ఎమ్మెల్యేలు ఉన్నారు, 17 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళు రాజకీయాలు మాట్లాడతారు. రాజకీయాలకు నీకేం సంబంధము? ఇక్కడ మాట్లాడాల్సిన నిరుద్యోగుల సమస్యలు కదా, నువ్వు మాట్లాడాల్సిన ఉద్యోగుల సమస్యలు కదా. నిరుద్యోగ సమస్యలను కూడా స్క్రీన్ మీద పెట్టి ఏం మాట్లాడండి ఆయన? జీవో నెంబర్ 40 అర్థం ఎవరైనా చెప్పండి. ఆయన వాళ్ళ నిరుద్యోగులు వస్తే ఆయన పక్కన నిలబడితే పక్కన ఆయన అసిస్టెంట్ సుదర్శన్ మాట్లాడతాడు. ఈయనకు అసలు నిరుద్యోగుల అంశాలు ఏం తెలియదు. ఈయన రాగానే ఆయన మాట్లాడేనా? ఇప్పటిదాకా ఆయన సోయి లేదు. అసలు 3వ సారి పోటీ చేస్తుండే కానీ కనీసం నిరుద్యోగుల పైన అధ్యయనం చేయాలా, తెలుసుకోవాలనే సోయి కూడా లేదు ఆయనకి. ఇలా జోనల్ సిస్టమ్ చెప్పండి. ఇలా గురుకులాలలో రీలింక్విష్ ఆప్షన్ ఉంటుంది, దానికి అర్థం చెప్పమని చెప్పి స్పెల్లింగ్ చెప్పండి ఆయనకు. ఆయన ఏడ యూనివర్సిటీలో చదువుకుని చెప్పండి. ఆయన బ్లాక్ మెయిల్ అనే యూనివర్సిటీలో చదువుకుంటే ఆయన బ్లాక్ మెయిలింగ్లో పిహెచ్డీ చేసిన ఆయన. బ్లాక్ మెయిల్లో పిహెచ్డీ చేసిన వ్యక్తిని రేపు రాష్ట్రం మొత్తం బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి? నిరుద్యోగులతో ఏం మాట్లాడు? గవర్నమెంట్ ఏం పని చేయదు, ఏం మాట్లాడుతావు ఫస్ట్? రేపు ఏం ప్రశ్నిస్తావు? గవర్నమెంట్లో ఉన్న వ్యక్తి ప్రశ్న సాధ్యమైందా? అధికారం ఉన్న వాళ్ళు మాత్రం ఆ 4 సభ్యులు మాత్రం ఎవరు మాట్లాడలేరు. ఈయన కూడా రేపు ఏం మాట్లాడేది ఏముండదు, తల ఊపాల్సిందే. కానీ ఈయన మీడియా ద్వారా అడ్డం పెట్టుకొని రేపు ఇవాళ 100 కోట్లు సంపాదించాలంటే రేపు 1000 కోట్లు సంపాదిస్తాడు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తారు, రాజకీయాలను మొత్తం ఆగం చేసే ప్రయత్నం. జడ్సన్ కూడా పోటీ చేస్తున్నాడు. సో ఆయనకు కూడా ఎంతో కొంత ఓట్ బ్యాంక్, అంటే ఎవరు ఓట్ బ్యాంక్ చీలుస్తాడు ఆయన? అంటే ఇప్పుడు మీరు అన్నారు ఆయన కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ విద్యార్థులు ఎవరైతే నిరుద్యోగులు, ఆయన కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ గెలుస్తాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో 34 ఏళ్ల పాటు పనిచేసింది కదా. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ గెలుస్తాడు. నిరుద్యోగుల గురించి జడ్సన్ అన్న కూడా తక్కువ మాట్లాడాడు. ఆయన మీద నాకు గౌరవం ఉంది, సంపూర్ణంగా గౌరవం ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీ మీద చాలా టీఆర్ఎస్ ఉన్నప్పుడు గట్టిగా కొట్లాడిండు. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు సస్పెండ్ చేసినాయండి? 34 ఏళ్ళుగా పనిచేసినట్టు జడ్సన్ని ఎందుకు సస్పెండ్ చేసింది? ఆ పార్టీలో ఉండుకుంటూ ఆ పార్టీలో ఉన్న లొసుగులు బయట పెడుతున్నాడు. ఆయన పార్టీలో లొసుగులు పెట్టిండు కదా, విద్యార్థుల సంబంధించి మాట్లాడలే కదా. నిరుద్యోగుల గురించి జడ్సన్ ఎక్కడ మాట్లాడిండు? ఏ ధర్నాలలో ఏ ఉద్యమాల్లో పాల్గొన్నాడు? 34 ఏళ్ల కాలంలో నిరుద్యోగుల గురించి ఆయన మాట్లాడింది ఏంటి? 34 ఇయర్స్కి వెళ్ళి రాజకీయాలలో ఉన్నాడు వాస్తవం, జడ్సన్ అని కాదంటలేడు. మరి 30 నిరుద్యోగుల సంబంధించి ఉద్యోగుల సంబంధించి ఏం మాట్లాడిండు? ఎక్కడ ఏ ధర్నాలో పాల్గొన్నాడు? అది చూపెట్టమని చెప్పండి. నేను చెప్పినా నిరుద్యోగుల పాఠం చెప్పినా అంటే వాళ్ళు ఓకే, దట్స్ ఫైన్. మీరు ఒక నేనేమంటున్నా అంటే మీరు ఒక యాంగిల్లో పాల్గొన్నారు, వాళ్ళు చెప్పుకునే దాంట్లో ఆయన కూడా టీఎస్పీఎస్సీ దాంట్లో జరిగిన అవకతవకల పైన నేను చాలా ఫైట్ చేశానని చెప్తాడు. నేను రోడ్ల మీదకి వచ్చినాను, వాళ్ళకి ఎవరైతే కూర్చొని ఇందిరా పార్క్ దగ్గర కూర్చొని ధర్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఉస్మానియా క్యాంపస్ లో కూర్చున్న వాళ్ళకి నేను సంఘీభావంగా ఉన్నాను. ఆయన వర్షన్లో ఆయన చెప్పాడు. ఓన్లీ జీవో నెంబర్ 46 అనే ఒకే ఒక పదం ద్వారా ఆయన ఓన్లీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ జీవో నెంబర్ 46 మలుపు తిప్పపోతుందా? మొత్తం జీవో నెంబర్ 41 తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. రాష్ట్రంలో గ్రూప్ 1 వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 2 వాళ్ళు ఉన్నారు. లేదు అంటే వాస్తవంగా జీవో నెంబర్ 46 ప్రధాన అంశం. ఉన్న 5 అంశాలలో మొదటి అంశం జీవో నెంబర్ 46 కాదనట్లేం. జీవో నెంబర్ 46 ఒకటే మొత్తం రాష్ట్రాన్ని మొత్తం మార్చేది అనేది అది కరెక్ట్ ఏం కాదు. కానీ మొట్టమొదటిసారిగా ప్రధానమైన అంశం జీవో నెంబర్ 46 నిలబడుతుంది. కానీ గురుకులాల సమస్యలు ఉన్నాయి, డిఎస్సి సమస్యలు ఉన్నాయి, గ్రూప్ 2 సమస్యలు ఉన్నాయి, మొత్తంగా నిరుద్యోగ సమస్య ఉంది, 2 లక్షల ఉద్యోగాల ప్రకటన అంశం ఉంది. ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. పైగా విద్యార్థులు అనేవాళ్ళు గత 4-5 ఏళ్ళు మీరు ఇంత ట్రాన్స్పరెంట్గా మాట్లాడుతున్నారు, ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు, అయినప్పటికీ మీరు ఎందుకు ఆయనతో కుమ్మక్కయ్యారు అనే మాట మీ ఎటుపోయి ఆయనను గెలిపించాలని మీరు కుమ్మక్కయ్యారు, అమ్ముడు క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయాలలో పై చేయి సాధించాలంటే ఎటువంటి దెబ్బ కొట్టాలా అంటే సైకాలజికల్గా మానసికంగా ఇది దెబ్బ కొట్టాలి. ఆ వాతావరణాన్ని కలుషితం చేసి ఏ విధంగా చేయాలి, అలాంటి కలుషితం జరుగుతూ ఉంది. అందుకే అశోక్ సార్ వెంట నిరుద్యోగులను గమనిస్తుంది. ఎందుకంటే నిరుద్యోగులు చదువుకున్న వాళ్ళు కదా,
చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితులలో వీళ్ళు చేసే రాజకీయాలకు ఏం కారు, వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి తెలివైనగా ఓటేస్తారు. కనీసం నేను 100% 200% నేనే గెలవబోతున్నా. ఆ 3 ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ ఫస్ట్ ప్రియారిటీలో గెలుస్తాను నేను. ఓన్లీ మొదటి ప్రయారిటీలోనే అశోక్ సార్ గెలవబోతున్నాడు. ఎందుకంటే నాకు పోతున్నప్పుడు, నేను నల్గొండ పోయినప్పుడు, ఖమ్మం పోయినప్పుడు, వరంగల్ జిల్లా పోయినప్పుడు విద్యార్థులకు వెళ్ళి దొరికిన మద్దతు నాకు తెలుసు. వాళ్ళల్లో నాకు అసలు నేను ఆశ్చర్యపోతున్నా. అరే నేను అసలు గింత ఆస్తిని సంపాదించుకున్నా, నా విద్యార్థులని ఆస్తిని సంపాదించుకున్నా, ఎక్కడ పోయినా నాకు బ్రహ్మరథం పడుతున్నారు. మొత్తం రూములు మొత్తం లేచి వచ్చి నా దగ్గర నిలబడతా ఉన్నారు. కాబట్టి ఆ మద్దతు నాకున్నది. ఎందుకంటే వాళ్ళ కోసమే కష్టపడ్డా. నా జీవితం ఉన్నంత వరకు నిరుద్యోగ అంశాల కోసం కొట్లాడుతా. ఇవాళ మందకృష్ణ మాది గారు ఉన్నారు. ఆయన అవునన్నా కాదన్నా ఎంఆర్పిఎస్ని ఏర్పాటు చేసి కేవలం మాదిగల రిజర్వేషన్ ఈ పార్టీ పోయినా ఆ పార్టీ పోయినా ఏ పార్టీ పోయినా అంశం ఏంటిది? రిజర్వేషన్లు మాత్రమే. ఆయన 30 ఏళ్ల సంది ఏ విధంగా అయితే రిజర్వేషన్ల కోసం అనే అంశం మీద నిలబడిండో అశోక్ సార్ కూడా ఉద్యోగ అంశాలు, బడిని బాగా చేయాలి, విద్యార్థిని బాగా చేయాలి, బడిని బాగా చేయాలా, విద్యార్థిని బాగా చేయాలా, విద్యార్థిని ఉద్యోగిగా మార్చాలి. ఈ 3 పదాల చుట్టూ అశోక్ సార్ మొత్తంగా తిరుగుతూ ఉంటాడు. అది గ్రామం తిరుగుతా, పట్టణం తిరుగుతా, ఎక్కడికైనా పోతా ఈ విద్యార్థిని ఉద్యోగిగా మార్చిన క్రమంలో విద్యా వ్యవస్థ బాగు కోసం ఏం చేయాలో అది చేస్తా. మేధావులందరినీ కలుస్తా, మాట్లాడుతా. హైదరాబాదులో ఉన్నటువంటి ఉద్యోగాలు, ఏం రకాల ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలు ఎందుకు అందుకోలేకపోతున్నారు, ఎక్కడ విఫలమవుతున్నారు, ఒక అధ్యయనం కూడా చేస్తా. అధ్యయనం చేసి దాని ద్వారా మొబిలైజ్ చేసే ఒక ప్రయత్నం చేస్తాను. చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. నిరుద్యోగుల గురించి మాట్లాడే వాళ్ళని ఎన్నుకోండి. ఉద్యోగులపైన అవగాహన కలిగిన వాళ్ళని ఎన్నుకోండి. చీటర్లని, బ్లాక్మెయిల్ చేసే వాళ్ళని, ఏమీ తెలియని వాళ్ళని, పేరు చెప్పుకొని పబ్బం గడుపుకునే వాళ్ళని దూరం పెట్టండి అని నేను ఓటర్లకు రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. కాబట్టి పట్టభద్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు గనక ఈసారి అశోక్ సార్ ఉన్నాడు కాబట్టి, నేను పోటీ చేయకపోతే ఇవాళ జీవో నెంబర్ 46 కనపడేది కాదు, గ్రూప్ 2 పోస్టులు కనపడేవి కావు, నిరుద్యోగం అనే పదమే ఉండలేకుండా నిరుద్యోగుల ఓట్లను పొందే ప్రయత్నం జరిగేది. అశోక్ సార్ ఉన్నాడు కాబట్టి ఇవాళ నిరుద్యోగుల అంశాలు చర్చకు వస్తున్నాయి, లేకపోతే చర్చకు వచ్చేవి కావు. కానీ నిరుద్యోగులు ఆలోచన చేయండి. రేపు మీ సమస్యలు పరిష్కారం కావాలంటే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఉన్న నేను నిరుద్యోగుల వెంట నడుస్తాను కాబట్టి ఆ నిరుద్యోగులు భయపడైనా ప్రభుత్వాలు పనిచేయడానికి అవకాశం ఉంటాయి. కానీ నిరుద్యోగులు ఒక్కసారి ఆలోచన చేయండి. అశోక్ సార్ ఓడిపోతే నిరుద్యోగులు ఓడిపోయినట్టు. నిరుద్యోగులు కనుక ఓడిపోతే మళ్ళీ 5 ఏళ్ల దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏది పట్టించుకోదు, ఉద్యోగాలు ఇవ్వదు. నిలదీయాలంటే, కలబడాలంటే అశోక్ సార్ ఉండాలి. గెలిపించాల్సిందే, గెలిపిస్తారు. అశోక్ సార్ ఓటమి నిరుద్యోగుల ఓటమి, అశోక్ సార్ గెలుపు నిరుద్యోగుల గెలుపు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.